వాళ్ళను గోతిలో తోద్దామనుకుంటున్నావా? ఖబర్దార్! పెద్దరా, నువ్వు చంపకుండా వదిలేసిన ఈ సత్యం మాటలే మన వాళ్ళు పాటిస్తే మన బ్రతుకులు సర్వనాశనం అయిపోతాయి. ఇది సహించడానికి వీల్లేదు. వీళ్ళు వెంటనే చంపేయాల్సిందే. కానీ నేను అతనికి మాట ఇచ్చాను, మంచినీళ్లు తాగేదాకా బ్రతుకుంటాడని. ఇప్పుడు మాట తప్పి నా నాయకత్వంలో ఈ లోయ ప్రతిష్టకు భంగం తేలేను. ప్రమాదం ముంచుకొస్తోందని తెలిసి చక్కదిద్దలేని నీ నాయకత్వం మేము సహించలేకుండా ఉన్నాం. ఇక్కడ ధైర్య సాహసాలతో దొంగతనాలు దోపిడీలు చేయగల వాడిని నేనొక్కడిని. అందుకే ఆ హుక్కా గొట్టం నా చేతికిచ్చి ఆ రక్తి పట్టు దిగిపోదరా. జగ్గు జగ్గు, నీ ధైర్య స్థైర్యాలు మెచ్చుకోదగ్గవే. కానీ గంగయ్యధర, నేను ఇక్కడ తిండి తిన్నాను, ఈ గాలి పీల్చాను. ఈ లోయతో నాకు బంధం ఏర్పడింది. ఆ హుక్కా గొట్టం ఇక్కడి చట్టం నాకు చెందొచ్చుగా. శభాషుల బిడ్డ, ఈ మాట పాటించదగ్గది. నువ్వు మా జగ్గడితో కత్తితో కలబడగలవా? కత్తి, కర్ర, తుపాకీ ఏ యుద్ధంలోనైనా సరే నేను స్థాయి. మీ జగ్గడికి ఆ సాహసం ఉందా? సత్యం, నాతో కత్తి కలపడం అంటే కత్తుల వలలో పడి చిత్రవదైనట్లే. పిస్తా బహార్! నిరాయుధుణ్ణి చంపడం నా అభిమతం కాదు. ఈ జగ్గడికి మరొక అవకాశం ఇస్తున్నాను. కత్తి చెప్పాల్సిన బిడ్డ జగ్గ.
నువ్వంటే గౌరవం ఏర్పడింది. భయపడిపోయి సాకు అడ్డు పెట్టుకుంటున్నావు, అవునా? సాకు కాదు. అయితే కలబడు, రా. మహాబలశాలివి గంగయ్య. నీ కండబలం కొండలకు సమానం. ఎదురులేని ఏకనాయకత్వంలో ఈ బందిపోటులో నడిపిస్తున్నానంటే ఇదేరా బిడ్డ ఆత్మరక్షణా శక్తి, తెలిసిందా? అయినా గంటల తరబడి కత్తి యుద్ధంలో నాకెదురు నిలవగలిగిన నీ సాహసము గొప్పదేరా బిడ్డ. అందుకే నువ్వు బయట ఉండటం ప్రమాదం. వీడిని కొట్టుకోవేయండి, కుండతో నీళ్లు పెట్టండి. నీళ్లు తాగాడో చంపేయండి.